మైక్ ఇండియా మా వయసు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కడప, నా పేరు తుంగారమణయ్య. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జనసేన పార్టీ కులాలకు మతాలకు అతిథిగా పెట్టిందే జనసేన పార్టీ. జనసేన పార్టీకి ఏ కులము లేదు, ఏ మతం లేదు, అందరి కోసం, ఆంధ్ర ప్రజల కోసం పెట్టిందే జనసేన పార్టీ. మా అధినాయకుడు అందరినీ సమానంగా చూసే వ్యక్తి మా అధినాయకుడు. ఒక దేవుడు ఎలా అందరికీ సమానంగా చూస్తాడో అలా మా పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమానంగా చూస్తాడు. దాంట్లో కులాలకు మతాలకు తావులేదు జనసేన పార్టీ. అలాంటిది మా నాయకుడిని కొందరు నిన్న గురుమోహన్ గారు మాట్లాడుతూ కులాల మధ్య స్విచ్ పెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అడుగుతున్న గురుమోహన్ గారిని, జనసేన పార్టీ ఏం చేసింది అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బలిజోలకు, ముఖ్యంగా బలిజోలకు, కాపులకు ప్రధాన స్థానం ఇచ్చింది. అందరినీ సమానంగా కలుపుకొని పోతున్నది. నేను ఒకటి అడుగుతున్నా, కడప కార్పొరేషను 15 సంవత్సరాలు, ఇప్పటికీ 15 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఒక్క సీటన్నా బలిజోలకు ఇచ్చినారా? అప్పుడు మీరు మీ గొంతులు ఏమైపోయినాయి? మూగపోయినాయా? అప్పుడు ఒక్క నాయకుడు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడాలా? కనీసం ఇక్కడ కడప టౌన్లో 50 డివిజన్లు అంటే ఒక్క డివిజన్ ఇలా కడప టౌన్లో 50,000 ఓట్లు ఉన్నాయి, బలిజోల ఓట్లు. కానీ ఆ రోజు గుర్తుకు రాలా బలిజోళ్ళు. ఎందుకంటే ఆ రోజు అవసరం లే మీకు, ఎందుకంటే అధికారం వచ్చింది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేక ఎక్కడ మళ్ళా మనకు అధికారం రాదు అని ప్రలోభ పెడతా కులాల మధ్య స్విచ్ పెట్టాలని బలిజోళ్ళ చేతనే మాట్లాడిస్తూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోలేకున్నారు. ఈరోజు మీరు మా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్తూ సూటిగా అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏ రోజైనా బలిజోల గురించి మాట్లాడినారా? మీరు చెప్పండి. ఈరోజు బలిజోల గురించి, కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఈ పార్టీలో బలిజోలకు ఎప్పటికి కూడా సముచిత స్థానం ఉంటుంది. రాయలసీమలోనే ఒక్క సీటు కూడా బలిజోలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాల. మీరు కూడా మాట్లాడతారు. అబద్ధం మాత్రం తెలియదు. అబద్ధం మాత్రం మీరు బలిజోలు కాదో ఏమో నాకు తెలియదు. ఆ రోజు మాట్లాడాలి కదా. ఈరోజు వచ్చి బలిజోల గురించి మాట్లాడడం మీకు సముచితం కాదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దయచేసి ఎప్పుడు కూడా కులా మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడదని దయచేసి చెప్తున్నా. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో మా సత్తా ఏందో మేము చూపిస్తాము. జై జనసేన. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా సోదర జనసేన పార్టీ కార్యవర్గానికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ కుల, మత, ప్రాంతరహిత, భాషరహిత ఉన్నతమైన భావాలతో భావి భారత యువత ఖనిజాలతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఊడిపోయిందని. ఈ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ అవన్నీ అయిపోయిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టి, మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఈరోజు అన్నదమ్ములను విడదీసిన పాపం మీకే వర్తిస్తుంది. ఇకపోతే మా అధినాయకుడు మొదటి నుంచి కూడా మీరు ఒకటి గమనించాలా, ఈరోజు వరకు కూడా భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రాంతీయ పార్టీ పెట్టలేనటువంటి ఉన్నత భావాలు, కులాలను కలిపే
విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయ భావన లేని జాతీయవాదం, సంస్కృతిని భాషలను గౌరవించే విధానం, పర్యావరణ పరిరక్షణ, అవినీతి రహిత సమాజం. మీరు స్వాతంత్రోద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా, కుటుంబ వారసత్వంగా పుట్టిన పార్టీ మీది. ఈరోజు సామాన్యుడు, పేద బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ కులాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం కడుపుకుంటే చూడలేక ఒక సామాన్యుడిగా భావి భారత యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మా నాయకుడు, మీరు గల్లీ మాటలు మాట్లాడుతుంటే మా నాయకుని ఆలోచనలు యావత్ భారతదేశం, యావత్ భారత ప్రజల మన్నల పొందు కీర్తించబడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం, అయినా మొండిగా పసి బిడ్డలను తిట్టించుకున్నాడు. ఎవరి కోసం? ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, భావి భారత వెన్నెముక అయినటువంటి యువత కోసం. ఈరోజు మరి స్థానిక వైసీపీ నాయకులు నిన్న అవగాహన లేకుండా మాకు ఈ పదవి ఇచ్చారు, మాకు ఈ పదవులు ఇచ్చినారు, మరి కాపులకు అన్యాయం చేస్తూ ఉంది కూటమి, మరి కాపులందరూ కూడా పచ్చులతో ఉన్నారు. వైసీపీ పార్టీ మేము 3 పూట్ల భోజనం పంపించాం, కాపులను సమృద్ధిగా చూసుకున్నాం. సిగ్గులేదా మీకు? అరకొర తాయిలాలతో ప్రజలు ఎంతకాలం మభ్యపెడతారు? మీ అధినాయకుడు 2019లో పిఠాపురం వేదికగా కాపు, బలిజ, ఒంటరి తెలగలకి రిజర్వేషన్ సాధ్యం కాదు, నేను చెయ్యను అంటే కూడా ఎక్కడ పోయినారా మీరు? ఈరోజు రిజర్వేషన్ వస్తే పేద ప్రజల యువత చదువుకుంటే వాని భవిష్యత్తు బాగుపడుతుంది. మీరు అమ్మఒడి, ఆవడి అని చెప్పి తాయిలాలు ఇచ్చి కులాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఈరోజు తప్పించుకున్న పరిస్థితి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మాచనూరు చంద్రబాబుకు మైదుకూరు ఇచ్చాం, కడప ఆయనకు డైరెక్టర్ ఇచ్చినాం, మరి ఇక్కడ 9వ డివిజన్ ఆయనకు కూడా కార్పొరేట్ సీట్ ఇచ్చినామంటున్నారు. అందరికీ తెలుసు 9వ డివిజన్ లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో బీసీకి కేటాయించబడింది. మరి అక్కడ వ్యక్తి, మీరు చెప్పుకునే వ్యక్తి బీసీ వ్యక్తా? మీరు చెప్పాలా? కళ్ళబొల్లి మాటలు కాదు ఇక్కడ. ఒక కాపు, బలిజ, ఒంటరి తెలగల యువతే కాదు, బడుగు బలహీనాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉన్నత కులం చెప్పుకుంటే బ్రాహ్మణ, వైశ్య కులంలో ఉంటే పేద పిల్లల ఆలోచన సరళికి సమాంతరంగా ఈ కూటమి పనిచేస్తూ ఉంది. దాని వెనుకుండి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు.